కౌన్సిలర్లు గెలిపించి ఆయనను ఇంకా కూడా బలవంతం చేస్తే మీ ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడాలంటే చూసినావా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ కూడా గెలిపించుకున్నా అంటే రేపు బ్యాజిక్ గుట్ట డెవలప్ అయింది. ఆయన వచ్చినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేసిన పైన కొబ్బరికాయ గుట్టది లేక అవకాశం లేకుండా, పనుకునే అవకాశం లేకుండే, ఆటోలో అవకాశం ఇవన్నీ కల్పించడమే కాదు, ఈరోజు ఇంకా గుట్ట కింద ఉన్న మున్సిపాలిటీలో డ్రైనేజ్ లేవు, సీసీ రోడ్లు లేవు, ఇవన్నీ చాలా చేసేది. హాలేరు అయితే నడవలేని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు వెనుకబట్టే ఉన్నది. 100 సార్లు ముఖ్యమంత్రి ఆది రూట్కి వచ్చింది తప్ప గుట్టెక్కింది తప్ప గుట్టగా దేవునితో పాటు కింద ఉన్న పేదోళ్ళని కూడా చూసుకోవాలి కదా. పేదోళ్ళని చూసుకోవాలంటే ఎవరు? ఐలయ్య గారు చూసుకోవాలి. ఐలయ్య గారు చూసుకోవాలంటే మీరేం చేయాలి? 12 వాళ్ళు గెలిపించాలి. అందుకని ఇవాళ మంచి రోజనే ప్రచారం ప్రారంభించడం. తప్పకుండా ఐలయ్య గారికి భవిష్యత్తులో నాకంటే పెద్ద లీడర్ అవుతాను నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఉట్టిగానే చెప్పాను, నేను చెప్పిందంటే జరుగుతుంది. నేను కూడా ఎప్పుడు కామన్ సింపుల్ మంత్రి అయినా ఏదైనా ఆ రోజు రాజశేఖర రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నా నేను ఒక సింపుల్ కార్యకర్తలే ఉంటా. ఎందుకంటే ఆయన చూస్తే గుర్తుపట్టుతుంది మనిషిని చూస్తే. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎట్లుంటో ఎమ్మెల్యే అయినా ఒక్క స్టైల్ కూడా మారలేదు. నన్ను కూడా అదే అంటారు, నల్గొండ పోతే నా బుధం మీద చేసేస్తారు వాళ్ళు. నేను కొంచెం లేట్గా పోతే పండుకుందామంటే మా ఇంట్లో నాకు ప్లేస్ దొరకదు. ఇక పోటీకోళ్ళు ఎన్నో పండుకోవాలి. ఎందుకంటే అందరు కార్యకర్తలు నాకు అన్నదమ్ములాగానే ఉంటుంది. అందుకని ఇలాంటి నాయకుడు ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతం చేస్తాం. కాలంలో ఇంకా 3 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు ఉంటాం. విమర్శలను పట్టించుకోము, మా పని మేము చేసుకుంటూ పోతాం.